హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఆకాష్. ఈరోజు ఇదైతే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇలా వాయిస్ ఓవర్తో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేయడానికి రోజు ఇలానే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇలా వీడియోస్ చేయబుద్ధి అవుతుంది, అలాగే అందరికీ నచ్చుతుంది, అలాగే చాలా మందికి చేరుకుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోకి వెళ్ళిపోతే అయితే ఇవాళ అయితే మన స్క్వాడ్ తోటి అయితే ఆడతాను. ఒక్కొక్కరిని విశేషుడే నరకేశుడే అంటే ఎన్ని చంపుతాం ఫ్రెండ్స్. నాకైతే MP14 ఎట్టుకాడ దొరికింది. ఇక లూట్ అయితే చేసుడు అయిపోయింది ఆల్మోస్ట్. ఇక డైరెక్ట్ అయితే ఎన్ని దగ్గరికి వెళ్ళిపోదాము. ఇప్పుడు కొంచెం అయితే స్కిప్ చేస్తా అప్పటి నుంచి ఇక్కడ మనం హిట్ లిస్ట్ పెట్టొచ్చినాము. ఈ నుంచి మన టీం ఎవడో ఒకటే బాక్స్ ఎప్పుడు పెడదాం గాస్. వాడైతే ఎక్కడున్నాడో అవుతున్నాడు. నాకు తెలిసి దీన్ని పైకి ఎక్కినట్టున్నాడు. నేను పైకి వాడు ఎట్లా ఎక్కిండు ఒక్క నిమిషం గాస్. నాకు తెలిసి ఓకే 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 ఇక్కడైతే ఎడ్జ్ ఉంది గాస్. ఎడ్జ్ నుంచి ఎక్కినట్టున్నాడు వీడు. నేను సంగతి చెప్తాను. ఒక్క నిమిషం రాస్తాను ఒక్కటే. ఈ ఎడ్జికే లెక్క అయితే వీడు అప్పటి నుంచి మన టీం ఒకటే కొట్టుడు కొడతాడు. ఏం చెప్తాను అయిపోయింది వీడు. అరే వీడినైతే నాకు చేసిందా, ఫుల్ కిల్ చేయాలి. వీడైతే ఫుల్ కిల్ అయిండు. అప్పటి నుంచి పైన ఉన్నాడు, ఒక్కటే కొట్టుడు కొడతాడు. మన టీం అయితే అప్పుడే లోపలికి వచ్చిండు. ఇంకా వీళ్ళు స్క్వాడ్ వాళ్ళు ఇక్కడనే ఉన్నట్టున్నారు. ఏడున్నారు లోపల ఫైట్ అవుతాను కావచ్చు. మా టీం ఫైరింగ్ చెప్తాను, డ్యామేజ్ పడుతుంది మా టీంకి. అయ్యా మా టీం డ్యామేజ్ పడుతుంది. ఎవరు రాకపోతే ఎక్కడ నుంచి అయిపోయిందా మీరు చిన్న ముగ్గురు నాకే ఫ్రెండ్స్. అరే ఎందుకు గెలుపుతారు అయిపోయాళ్ళు. ఇద్దరు నాకేళ్ళు. ఇంక ఆడొక్కడు వీళ్ళిద్దరు. ఇంకొకడు ఆడబోతాడు. వాడు దీన్ని కూడా కొట్టేద్దాము. ఆ ఫుల్ డ్యామేజ్. అరే వీడ క్యారెక్టర్కి యూజ్ చేసి వచ్చిండు. ఎందుకో మాయమైండు. ఒక్కడైతే బతికిండు మన దోస్తు. ఇంకిద్దరు అయితే వచ్చిండు. ఇప్పుడు 2 కిలోలు వచ్చినాయి నాకు. ఇప్పుడు రివైవ్ ఇద్దాం. అక్కడక్కడైతే నాకు వెళ్ళి మనమైతే పంటేసినాం, రివైవ్ ఇచ్చాం. 3 కిలోలు అయితే వచ్చినాయి మనకు ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ మనం రివైవ్ అయితే ఇచ్చినాము. ఇక్కడ ఏం లేదు. వాడైతే ఇంకొకడైతే ఇక్కడ ఉన్నాడు, తప్పించుకోబోతాడు నాకు తెలుసు. వాడైతే ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఏం లేదు. జోన్ అయితే వస్తుంది ఇక బోర్డే. అరే అందరు బయటకు వచ్చాము. ఇక మనం అయితే జొండకెళ్ళి బయటకు పోదాము. ఇక బయట మంచిగా జంప్ అవుట్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కార్ వేసుకొని అయితే మనం హిట్ లిస్ట్ అయితే మళ్ళీ మనం కొట్టమన్నాము. వాడైతే కొట్టిండు. వాడు వస్తాడు. ఇద్దరికే ఎక్కతుంది అటు కారు. వారే నువ్వు నడుచుకుంటారు. ఓకే వీడైతే వస్తాడు. ఆడ హిట్ లిస్ట్ కాడికి పోదాము. ఇక్కడ తీసుకోరా నాకు రివైవ్ కొట్టరా వస్తే ఓపిరా రివైవ్ కొట్టరా. అమ్మ నేనైతే బతికినా. సూపర్ మెడ్ ఎత్తనే సెట్ అవుతుంది. సూపర్ మెడ్ కిట్ అయితే వేసుకున్నాము, రిపేర్ కిట్ వేసుకున్నాము. మనం ఇట్టిష్టం దగ్గర పోతాంటే అయితే ఎవడో కలిగింది అంటున్నాను కదా. వీళ్ళైతే పంపేసినాము. దీని తర్వాత మనకు 4 కిలోలు వచ్చినాయి. అక్కడైతే ఒక టీమ్ వైబౌట్ అయితే మిస్ అయిపోయింది ఫస్ట్లో మనకు. ఆ టీమ్ వైబౌట్ వస్తే మంచిగా ఉంది. డైరెక్ట్ అయితే ఇప్పుడు ఇట్టిష్టం దగ్గర పోయాము. ఇట్లా నేనైతే ఇట్టిష్టం దగ్గరికి పోయినా గాయస్. ఇక్కడ ఇట్లిస్ట్ కాదు. ఒక్క నిమిషం మీరైతే ఫుల్ ఎన్నిమిస్ ఉన్నట్టున్నారు. ఇట్లిస్ట్ ఒక్కరు కాదు. మనం బిల్డింగ్ ఎత్తి చూద్దామా, పైకి వేసి అవపడుతుందేమో. వేడి ఇళ్ళకి ఎలా ఒప్పిస్తలేరు. పైకి పోదాం. ఇళ్ళకి వెళ్ళి కూడా ఒప్పిస్తలేరు. ఇంకా పైకి పోవాలి. పోతాం. వీళ్ళు పోతాళ్ళు ఉండాలా పోవాలా. ఇక్కడైతే ఒక కిట్ ఉంది. ఇళ్ళకి వెళ్ళి వద్దామా. ఇక్కడ ఓపెన్ ఏరియా ఉన్నది.
ఓకే ఇందులోకి అయితే బ్లూ వాళ్ళు కనిపిస్తాను వాళ్ళైతే కొట్టుకుంటాను మనం పోదామా జోన్ వస్తాను కేక వస్తాను ఆడైతే ఒక టీం అయిపోయి మిస్ అయింది నాకు తెలిసి ఖచ్చితంగా ఒక టీం ఉన్నట్టున్నది ఇలానే తీసాడు ఇక్కడ ఒకడు నాకైందో అలాగే తాస్తాను అక్కడ మన టీం అయితే గట్టిగానే డ్యాన్స్ ఇస్తాను ఇద్దరు రాకైందో ఇద్దరు ఇంకొకడు టీంలో ఉండాలి వీడ వస్తాను వీడ వస్తే ఏంటి మమ్మీ ఎవడు అరే ఇలా స్పీడ్ పెరిగినట్టున్నాయి టకటకటకట మరి మనం అంతమంది ఉందంటున్నాం ఫ్రెండ్స్ అయినా కూడా మన ఇట్లీస్ట్ ఒకటి కావాలి వాడు ఇంకా బతికే ఉన్నాడు ఇట్లీస్ట్ కోసం పోతే మనకు ఒక టీం అయిపోతే దొరుకుతుంది అని మనం ఇప్పుడు ఇట్లీస్ట్ ఉన్నది అంపాలి ఎట్లా చేసి అరే నా రోడ్ మీద ఎందుకు బట్టలు లేకుండా గాయస్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ నాటల్లానే 9 కిలోలు కొట్టినాము ఆడైతే ఫైట్ అవుతుంది అది పోదాం మన ఇట్లీస్ట్ వాడు కూడా ఇన్నే ఉన్నాడు వీడిని ఫస్ట్ వేయాలి ఏడున్నాడు అక్కడ ఫైట్ అవుతుంది పైన వీడ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అమ్మ వెన్నుపోటు నాకు వెన్నుపోటు నచ్చదు నేను నడుపుతా నాకు వెన్నుపోటు నచ్చదు అమ్మ నీ దగ్గర ఓకే ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళ దగ్గరకు పోయినాడు అరే నా ఇట్లీస్ట్ కూడా చంపేసిండు అరే నేను ఎంత కష్టపడ్డాను నా ఇట్లీస్ట్ కోసం ఎన్ని కిలోలు వేసుకుంటా ముంగడికి వస్తే ఆఖరికి నా ఇట్లీస్ట్ ఎవడో చంపిండు ఆడ పైన ఉన్నాడు నీ పని పైగా చేస్తా ఏడున్నారు అరే అరే వీడు అరే ఎందుకు అనుకుంటున్నాను ఇక్కడ ఇంకోటి ఉన్నాడు అరే నేను ఎంత కష్టపడ్డాను తెలుసారా వీడు కూడా నాకేండు నా ఇట్లీస్ట్ అనుకో ఇంకా 11 మంది అయితే ఇలా ఉన్నారు అబ్బా అటు ఇటు వేసి ఫైనల్ ఫైట్ 10 మంది అయితే పడ్డారు అది ఆడొకడు ఉన్నాడు అతను రే వీడు మూమెంట్ బాగా చూపిస్తాను ఆవురా రే నా అయిపోయింది బా నాకు సావురా సావు అక్కడెక్కడో మన నెంబర్ 3 ఆడైతే ఒక్కడే ఫైటింగ్ చేస్తాడు మనోడు ఆడైతే వానికి డ్యామేజ్ అయితే పడుతుంది వీడొక్కడు ఉన్నాడు వాని దగ్గరికే పోదాం ఆ ఊళ్ళో 6 ఎలా అంటే ఇంక ఇద్దరే ఫ్రెండ్స్ వీడొక్కడు ఉన్నాడు నాకు ఆడొక్కడు వాడిని చంపితే మనకి బుయాని వాడిని నాకు చేసిండు అయ్యా అప్పనాడు ఫైనల్ ఫైటింగ్ 5 ఉన్నారు ఒక్కటే నిమిషం సూపర్ మ్యాన్ ఇట్లా వీడు ఏంటున్నాడు ఇక్కడ ఇంట్లో లేడు బాగా ఎత్తే రియాక్ట్ అయితే లేడు కాబట్టి వీడు ఇంట్లో లేడు ఏడున్నాడు వీడు పైకి వెళ్దాం ఆ వీళ్ళు ఇటు దింకుతే అవడు ఏం చెప్తాను రా ఏం చెప్తాను ఓకే ఇంక ఫుల్ డ్యామేజ్ పడ్డాయి ఇంకొంచెం కొడితే మనకే బూయా అరే మన టీం వాడు అక్కడ చచ్చిపోయిందంటే ఇంక ఇద్దరు ఉన్నట్టు అంటే మనం అక్కడ వాళ్ళు ఇక్కడ నా 2 కిల్లులు పోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీడు రివైవ్ అయ్యిండు అక్కడ నా కిల్లు పోయింది అమ్మ వాడు బతికిన ఫ్రెండ్స్ ఆవిడ పోతాను చూడండి ఈ కిల్లోనే మనం కొట్టుకోవాలి ఫ్రెండ్స్ 13 కిల్స్ అయితే వచ్చినాయి ఇంత మంచి వీడియో ఇంత మంచిగా మీరు ఇంతవరకు చూసిరంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది చాలామంది కావాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి వీడినైతే ఎట్లయినా ఇప్పుడు చంపి మనమే టీం వైర్ కొట్టి బూయా అయితే కావాలి అత్తాను అద్దు మళ్ళీ చేతిలో అవుతుంది
ఓకే ఓకే ఈసారి మనమే కిలో నాటాలి. ఎస్ 9 కిలో నాటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.